సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవచ్చు. ఆయనే బీజేపీ అధికార ప్రతినిధి, హైకోర్టు అడ్వకేట్. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా తండ్రి గారు వ్యవసాయ కుటుంబం, ముఠా మేస్త్రిగా. అడ్వకేట్ అవ్వాలని ఎందుకు అనిపించింది? లాయర్ అవ్వడానికి మెయిన్ రీజన్ కేసులు బాగానే వస్తూ ఉంటే వాదిస్తూ ఉంటారు, బట్ సడన్ గా పాలిటిక్స్ ఏంటి అసలు? నా క్లయింట్స్ కి అపోనెంట్ గా ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ రికమెండేషన్. రౌడీ షీట్ కోగంటి సత్యానికి మీకు అసలు ఏంటి సంబంధం? కొన్ని మర్డర్ కేసుల్లో మీ ప్రమేయం. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు గుడ్డగాల్చి మొహం మీద వేసి బౌండ్ హోమం వేశారు. ఆయనకి వ్యతిరేకంగా మీరు కోర్టుకు వెళ్ళారు, పోరాడారు. చప్పటి థ్రెట్ ఏమి రాలేదు మీకు? బెదిరించడం కానీ వారి నుంచి నాకు ఎప్పుడు కూడా. బట్ లిక్కర్ స్కామ్ ఇంత పెద్ద కేసులో మీరు కూటమి వైపు ఉండి, బట్ అపోజిషన్ వాళ్ళకి ఎలా వాదించారు అసలు? దీంట్లో అద్దేపల్లి సాయి కృష్ణ కేసులో పోలీస్ స్టేషన్లో సెంట్రీ దగ్గర నుంచి సిఐ వరకు ఖచ్చితంగా వీళ్ళకి మరణం. మీకు గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్డ్ గన్ ఉందని విన్నాను. నా ఆత్మరక్షణ కోసమే తప్ప రెండిట్లో ఒకటే ఎంచుకోండి. వకీల్ సాబ్ ఎంచుకుంటారా, ఇటు రాజకీయ నాయకుడు ఎంచుకుంటారా? రెండు కూడా నాలో నరనరాన జీర్ణించుకుపోయాను. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఇంటర్వ్యూలో ఉన్నారు. ఆయన సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవచ్చు. ఆయనే బీజేపీ అధికార ప్రతినిధి, హైకోర్టు అడ్వకేట్ చినపరెడ్డి రవీందర్ రెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సో హ్యాపీ అండ్ పర్ఫెక్ట్. సరే, అంటే ముందుగా అంటే సంచలనాలకి కొన్ని కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. చాలా మందికి తెలుసు ఈ విషయం, బట్ అందరికీ కొంతమంది మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, అసలు మీరు ఎందుకు వచ్చారు, వాట్ ఈస్ వాట్ అనేది తెలియదు. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేపథ్యం ఏంటి అసలు? యాక్చువల్గా మాది ప్రకాశం జిల్లా. ఇప్పుడు జిల్లాలు కొంచెం డివైడ్ అయినాయి అనుకోండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా, చేమకుర్తి అనే గ్రామానికి దగ్గర మర్చెట్లపాలెం. మా తండ్రి గారు వ్యవసాయ కుటుంబం. అప్పట్లో ఈ కరువు ఇవన్నీ రావటం, ప్రకాశం జిల్లా నుంచి చాలామంది విజయవాడకి మైగ్రేట్ అయ్యారు. కొంతమంది విజయవాడకి, బెంగళూరుకి, అలాగా సిటీస్కి మైగ్రేట్ అయ్యి ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ముఠా మేస్త్రిగా మా తండ్రి గారు ఉండేవాళ్ళు. ఆయన అట్లాగా మేము విజయవాడలో, నేను పుట్టడం విజయవాడ, పెరగటం విజయవాడ, నా ఎడ్యుకేషన్ అంతా విజయవాడ. ఓకే. మొత్తం నేను ఆల్మోస్ట్ 90% నేను విజయవాడలోనే అంతా కూడా నా బాల్యం అంతా గడిచింది. ఇక్కడే చదువుకోవటం, లాయర్ అవ్వటం అన్ని. ఎట్లా అసలు అడ్వకేట్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే మేము విజయవాడలో కృష్ణలంక ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళం. ఓకే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, చాలామంది పేదలు, అంటే ఇంకా డైలీ కూలీ పనులకి వెళ్ళి జీవనం సాగించేటువంటి కార్మికులు ఉన్నటువంటి ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతం అది. వారికి వచ్చినటువంటి సమస్యలకి ఎవరి దగ్గరికి వెళ్ళి, ఒక రాజకీయ నాయకుడి దగ్గరగా లేకపోతే పోలీస్ స్టేషన్గా వెళ్ళి వారి యొక్క సమస్యని సాల్వ్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం న్యాయవాది అయితే కొంతమేరకు చట్ట ప్రకారం వీళ్ళ సమస్యలను తీర్చగలం అనే ఒక ఆలోచనతో నేను న్యాయవాది అవ్వాలని నాలో ఒక ఆలోచన కలిగింది. తర్వాత మా గురువు గారు కునుకు రాజశేఖర్ గారని, ఆయన లాయరు, సీనియర్ లాయరు, హైకోర్టు అన్ని కేసులు చేస్తారు. దాదాపు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన యొక్క ప్రభావం నా మీద బాగా ఉంది. ఓకే. నేను లాయర్ అవ్వడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ కునుకు రాజశేఖర్ గారు. ఆయన చేసే కేసులు, అలాగే ఆయన అప్పుల్లో కార్పొరేటర్గా ఉండేవాళ్ళు 10 years. ఓకే. యునైటెడ్ ఇండిపెండెన్స్ అని రంగా గారు పెట్టిన స్టూడెంట్ ఆర్గనైజేషన్కి ఆయన ప్రెసిడెంట్, యుఐకి ఆయన ప్రెసిడెంట్గా ఉండటం. ఆయన దగ్గరికి చాలామంది సమస్యలతో రావటం నేను చూసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఇదంతా కూడా ఆయన ప్రభావం నా మీద చాలా ఎక్కువ ఉండటంతో నేను న్యాయవాద వృత్తికి రావటం జరిగింది. బట్ నేను అడ్వకేట్గా ఉన్నారు, అంతా బాగానే ఉంది, చాలా సాఫీగా జరుగుతుంది, కేసులు బాగానే వస్తూ ఉంటే వాదిస్తూ ఉంటారు. బట్ సడన్గా పాలిటిక్స్ ఏంటి అసలు? ఎందుకు అసలు పాలిటిక్స్కి ఎందుకు వచ్చారు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు? పాలిటిక్స్కి అనేది నన్ను ఎవరు తీసుకురాలేదు.
కొంతకాలం నేను ప్రాక్టీస్ చేస్తున్న అంటే దాదాపు 2011లో నేను లాయర్గా ఎన్రోల్ అయ్యాను. నేను చూసినటువంటి పరిస్థితులు, నేను పెరిగినటువంటి వాతావరణం, నేను చదువుకున్నటువంటి కాలేజీ, నేను నా స్నేహితులు, వీళ్ళ ప్రభావం నా మీద ఎక్కువ ఉండేదన్నమాట. నేను లాయర్గా కోటేసుకున్న కొత్తలోనే దాదాపు ఎన్టీఆర్ జిల్లా అని ఇప్పుడు అంటున్నారు, అప్పుడు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల మీద సెర్చ్ వారెంట్ ఫైల్ చేశాను. అన్ని పోలీస్ స్టేషన్ దాదాపు అంటే నేను మా క్లయింట్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సందర్భంలో నా క్లయింట్తో నన్ను మాట్లాడనివ్వకపోయినా, నా క్లయింట్ యొక్క స్వేచ్ఛకి పోలీసులు అడ్డు తగిలినా వెంటనే నేను కోర్టులో సెర్చ్ పిటిషన్ వేసేవాడిని, వెంటనే లీగల్గా స్టెప్స్ తీసుకునేవాడిని. ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత నా అపోనెంట్ అంటే నా క్లయింట్స్కి అపోనెంట్గా ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ రికమెండేషన్లు చేయించుకోవటం, ధర్మంగా న్యాయం జరగాల్సిన వ్యక్తులకి న్యాయం జరగకపోవటం నాలో ఆలోచన రేకెత్తించింది. ఒక న్యాయవాదిగా ఉంటే మాత్రమే మనం క్లయింట్లకి ప్రజలకి న్యాయం చేయలేమేమో, రాజకీయంగా కూడా మనం ఉంటే ఇటు న్యాయవాది పరంగా అట్లాగే పొలిటికల్గా కూడా వారి సమస్యలను తీర్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని నమ్మి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒక రౌడీ షీటర్ కోగంటి సత్యానికి మీకు అసలు ఏంటి సంబంధం? మీరు అడ్వకేట్, ఆయన రౌడీ షీటర్, బట్ అనేకమైన కొన్ని మర్డర్ కేసుల్లో మీ ప్రమేయం ఉంది అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. నిజంగానే ఉందా? అసలు ఎందుకు ఈ ప్రమేయం ఉందనే మాట ఎందుకు వచ్చింది మీకు, మీరు అడ్వకేట్గా ఉంటే? లేదు, నేను కృష్ణలంకలో ఉంటాను, మా హౌస్ కృష్ణలంకే. కోగంటి సత్యం గారు రౌడీ షీటర్ అనేదే కాదు, కానీ షీట్ ఉన్నమాట వాస్తవం. కానీ ఆయన ప్రజల మనిషి, చాలామంది పేదలకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు, తన వంతు తను చేయగలిగింది. నేను ఆయన ఒకే ప్రాంతంలో ఉండటం, ఆ పరిచయం చిన్నప్పటి నుంచి నాకు ఉన్నటువంటి ఆయనతో ఉన్న పరిచయం, నేను న్యాయవాదిగా ఉండటం, రాజకీయాల్లో ఉండటంతో ఆయన కేసులు, సచిన్ గారి కేసులు కొన్ని నేను దాదాపు 40 కేసుల వరకు నేను గతంలో చూశాను. అప్పుడు నేను జిల్లా బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్నాను, యూత్ అధ్యక్షుడిగా. ఆ క్రమంలో ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. నేను కేసులు చేసే విధానం, నా కమిట్మెంటు, అలాగే నేను సమస్య పట్ల నిలబడే సమాజం కోసం పోరాడే విధానం ఆయనకి నచ్చింది. దాంతో ఆయన వద్దకు వచ్చి కోర్టు ద్వారా న్యాయం జరగాలి వీళ్ళకి అనేటువంటి పేదలు డబ్బులు కట్టుకోలేరు, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఇవి కోర్టులకు వెళ్ళి మీరు డబ్బులతో నష్టపోతారు, ఫీజులు కట్టుకోలేరు, పలానా రవీందర్ రెడ్డి ఉంటాడు తమ్ముడు, ఆయన దగ్గరికి వెళ్ళండి నేను చెప్తానని అలాగే కేసులు పంపించేవాడు. నేను కూడా ఫీజులు తీసుకోకుండా వారికి నేను చేయగలిగినంత చేసేవాడిని. ఆ విధానం ఆయనకి నచ్చింది. అంతే తప్ప ఆయన చేసే హత్య కేసుల్లో నా ప్రమేయం ఉన్నది అనేది అవాస్తవం. కొంతమంది నన్ను రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు గుడ్డగాల్చి మొహం మీద వేసి అనే విధంగా నన్ను దాంట్లో లాగుతున్నారు తప్ప, నేను ఆయన కేసులు చేయటంతో ఆయనకి నాకు ఉన్న పరిచయం, అలాగే నా వ్యక్తిత్వం ఆయనకు నచ్చటం, ఇది తప్ప వేరే నా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏముండదు. అంటే ఒక కేసులో పోలీసు వారు మిమ్మల్ని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ విషయంలోనే ఏదైతే కోగంటి సత్యం గారి కేసు ఉందో ఆ విషయంలోనే మిమ్మల్ని ప్రశ్నించి మళ్ళీ కోర్టు వరకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. అంటే అప్పుడు రామ్ ప్రసాద్ అని చెప్పేసి ఆయన మర్డర్ జరగటం జరిగింది హైదరాబాద్లో. ఆ కేసులో సత్యం గారు వాళ్ళ అనుచరులందరినీ తీసుకెళ్ళటం జరిగింది. వాళ్ళ అల్లుడు గారిని కూడా తీసుకెళ్తుంటే ఆ రోజు నేను అడ్డుకోవటం జరిగింది. లీగల్గా తీసుకెళ్లాల్సింది, మీరు నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి. ఆ రోజు అది ప్రెస్లో కూడా వచ్చింది, నేను ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను. వారు ఆ రోజు మామూలుగా ఇల్లీగల్గా తీసుకెళ్తానని నేను అడ్డుకున్నానని ఒకటి, వాళ్ళు లీగల్గా తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ రోజున నోటీస్ ఇచ్చి పడమట పోలీస్ స్టేషన్లో విట్నెస్ సమన్ ఇచ్చి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన్ని వాళ్ళ అల్లుడు గారిని వదిలేశారు, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని. వీరిని సచిన్ గారిని వాళ్ళ అనుచరులని కోర్టుకి పెట్టినటువంటి సందర్భంలో అప్పటికి దాదాపు వారం రోజులు దాటిపోయింది. ఆ రోజున నేను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మీకు ఆయనకి సంబంధం ఏంటని చెప్పేసి నా కాల్ లిస్టు అవి నా ముందు పెట్టి నన్ను అడగటం జరిగింది. చెక్ చేశారు కాల్ లిస్ట్?
నా కాల్ లిస్ట్ ఆల్రెడీ అప్పుడు తెప్పించుకొని ఉన్నారు వాళ్ళు. ఓకే. తెప్పించుకుంటే నా క్లయింట్ నేను దాదాపు ఒక 40 కేసుల దాకా ఆయన చేస్తా ఉన్నా కాబట్టి ఆ క్రమంలో మాట్లాడటం జరిగిందని చెప్పి నేను చేసిన కేసుల వివరాలు అవన్నీ వాళ్ళకి చెప్పాము. తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి నిజమేనని చెప్పి నమ్మారు. మీకేం కావాలి అని అంటే మా క్లయింట్ ఆయన సచిన్ గారు కోర్టుకు పెట్టండి, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటే, లేదని అంటే పంపించేయండి అని చెప్పి నేను అడగటం జరిగింది. వాళ్ళని కోర్టుకు పెట్టారు. ఆ కేసు కూడా కొట్టేశారు మొన్న ఈ మధ్య హైదరాబాద్లో. ఆ కేసు కూడా ప్రూవ్ అవ్వలేదు. విజయవాడలో స్వతంత్ర సమరయోధుల భూములు ఏవైతున్నాయో ఆ భూములు కబ్జా అనేది చాలా పెద్ద చర్చ. అవును, అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అవును. అప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వర గారు ఉన్నారు. ఆయనకి వ్యతిరేకంగా మీరు కోర్టుకు వెళ్ళారు, పోరాడారు. సో అప్పుడు థ్రెట్ ఏమి రాలేదా, మీకు భయం ఏమి అనిపించలేదా? అంటే బోండా ఉమా గారికి వ్యతిరేకంగా నేను కోర్టుకు వెళ్ళలేదు. నా క్లయింట్ కోసం, నా క్లయింట్ తరపున నేను కోర్టుకు వెళ్ళాను. ఓన్లీ క్లయింట్ తరఫున? క్లయింట్ తరపున వెళ్ళాను. బోండా ఉమా గారికి వ్యతిరేకంగా వెళ్ళానని కొంతమంది అనుకుని ఉండొచ్చు, కానీ నేను నా క్లయింట్ తరపున నా క్లయింట్ కేసు చేశాను. ఆ క్రమంలో పాపం అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది, నేను అప్పుడు బీజేపీలో ఉన్నా, బీజేపీ జిల్లా యూత్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఉమా గారు పాపం మంచి వ్యక్తి. ఆయన ఏ రోజు కూడా నాకు ఫోన్ చేసి బెదిరించడం కానీ, నన్ను ఏ రోజు అడగటం కానీ, ఈ కేసు వెనక్కి తీసుకోమంటం కానీ, ఎవరినైనా మీడియేటర్ని పంపించడం కానీ ఏమీ జరగలేదు. ఏమీ జరగలేదు. నా కేసు నేను చేసుకున్నాను. వారు కూడా న్యాయవాదిని పెట్టుకుని వారి కేసు వారు చేసుకున్నారు. వారి నుంచి నాకు ఎప్పుడు కూడా అటువంటి థ్రెట్ లేదు. వారి నుంచి అటువంటి ఇప్పటి వరకు అయితే లేదు. అంటే ఇక్కడ ఒక కాంట్రవర్షియల్ విషయం ఏంటంటే, మీ విషయంలో కొంచెం సెన్సిటివ్ కూడా ఇది. మీరు కూటమి పార్టీలో ఉన్నారు, కూటమి అధికారంలో ఉంది. బట్ లిక్కర్ స్కాము దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికి తెలిసిన విషయం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కన్నా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్దదని చెప్తున్నారు. అంటే నియర్లీ మన ఎంపీలు, మన రాష్ట్ర ఎంపీలు 40,000 కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా చెప్పారు. ఇంత పెద్ద కేసులో మీరు కూటమి వైపు ఉండి, బట్ అపోజిషన్ వాళ్ళకి ఎలా వాదించారు అసలు? అపోజిషన్ అని కొంతమంది అనుకుంటారు. నేను అపోజిషన్ వాళ్ళకి వాదిస్తున్నానని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చేసింది అది కేసు, కల్తీ లిక్కర్ కేసు. దీంట్లో అద్దేపల్లి జనార్దనం, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, తంబాలపల్లి ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ కేసులో ఉన్నారు. ఇప్పుడు ఒక ఇది ఉంది, అన్యదా శరణం నాస్తి అని చెప్పి, నీవు తప్ప నాకు దిక్కు లేదు, నీవు తప్ప నన్ను ఈ సమస్యల నుంచి బయటపడేసే వ్యక్తులు లేరు అని మన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, నేనేదైతే హిందూ హైందవ జీవన విధానాన్ని నమ్ముతానో దీంట్లోనే ఉంది గజేంద్ర మోక్షం అని చెప్పి. రైట్. ఒక అంటే ఇది చరిత్రలో అందరూ వినిందే కాబట్టి అనేక మంది వ్యక్తులు కూడా చెప్పుండొచ్చు. ఒక ఏనుగు నీటి వద్దకి నీళ్ళు తాగడానికి వెళ్తే మొసలి వచ్చి ఆయన ఏనుగు యొక్క పాదం పట్టుకొని కొరికి పట్టుకున్నటువంటి సందర్భంలో విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వచ్చి ఆ యొక్క మొసలిని సంహరించి ఏనుగుని కాపాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో, అట్లాగే మా గురువులు, నేను విద్య నేర్చుకున్నటువంటి, నాకు విద్య నేర్పినటువంటి గురువులు, అలాగే నాకు తెలిసినటువంటి సిద్ధాంతం, నా దగ్గరికి వచ్చి సహాయం అడిగిన వాళ్ళకి సహాయం చేయటం మాత్రమే నాకు తెలుసు. ఆ విధంగా వారు వచ్చారు, వారు నిజంగా చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయించాలి. అప్పుడు వారి మీద ఉన్నటువంటి ఏ కేసు అయినా, అది హత్య కేసు అవనివ్వండి, లిక్కర్ కేసు అవనివ్వండి, ఇంకో కేసు అండి, ఆరోపణలుగానే మనం పరిగణించాలి. గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా వచ్చిన వ్యక్తులకి నేను కోర్టులో నా వాదనలు వినిపించానే తప్ప పార్టీ సిద్ధాంతానికి, కూటమి యొక్క ఐక్యతకి వ్యతిరేకంగా నేను వాదనలు వినిపించలేదు. అలాగని భావించి భవిష్యత్తులో మనకి ఇతను పోటీదారుడు అవుతాడు, కాంపిటేటర్ అవుతాడు, ఇతన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి, మామూలుగా అయితే ఇతన్ని మనం ఎదుర్కోలేమని భావించినటువంటి కొంతమంది వ్యక్తులు చల్లే బురద తప్ప మరొకటి కాదు. గతంలో చూసుకుంటే రఘునందన్ రావు గారు ఓవైసీ కేసులు వాదించారు. ఢిల్లీలో అనేక మంది కేంద్ర మంత్రులు, లాయర్లు, అపోజిట్ పార్టీ క్యాండిడేట్లు కేసులు వాదించారు. న్యాయవాదిగా అది నా వృత్తి ధర్మం, నా ఎథిక్స్, నా అడ్వకేట్ ఎథిక్స్. అది మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కేసు చేయటం అనేది ఎథిక్స్ తప్ప పార్టీ లైన్ తప్పానంటాం, కూటమి విధానాలు తప్పానంటాం, ఏలుముద్రగాళ్ళు, చట్టం తెలియని వాళ్ళు వేసే ఒక అభాండాల కింద మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. సార్, ఇక్కడ
ఒక రెండిట్లో ఒకటే ఎంచుకోమంటే వకీల్ సాబ్ ఎంచుకుంటారా, ఇటు రాజకీయ నాయకుడు ఎంచుకుంటారా? అంటే నాకు వకీల్ సాబు రాజకీయం అంటే ఇది చాలా కొంచెం చెప్పడానికి లేదండి. ఎందుకంటే రెండు కూడా నాలో నరనరాన జీర్ణించుకుపోయి ఉన్నాయి. ఒకటే ఎంచుకోమంటే రాజకీయ వకీల్ సాబ్ అన్న పదాన్ని ఒకే వర్డ్లో చెప్తా. రెండు కలిపి చెప్తారా? అంతే, కలిపి చెప్పాల్సి వస్తుంది. అంటే ఇటు రాజకీయాలు లేకుండా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ప్రజలకు మనం ఏమి చేయలేం. న్యాయవాదిగా కూడా ఉంటే మాత్రమే ప్రజలకి పరిపూర్ణంగా మనం చేయగలుగుతాం. ఎందుకంటే న్యాయం ధర్మం అని రెండు ఉంటాయి. మీరు అడిగిన క్వశ్చన్లో ఒకటే ఎంచుకోమంటే కష్టం. ఒకటి న్యాయం అయితే ఒకటి ధర్మం అనుకో. న్యాయం ధర్మం వినటానికి రెండు ఒకటే పదాలు కదా అని అనిపిస్తుంది. కానీ నేను ధర్మాన్ని ఆధారంగా ప్రాక్టీస్ చేస్తా, ధర్మాన్ని ఆధారంగా రాజకీయాలు చేస్తా. న్యాయం ఆధారంగా చేయటం వేరు. అంటే దాని రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒక 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 మహిళ ఉంది, పెద్ద ఆవిడ. ఆవిడకి ఒక ఇల్లు ఉంది. ఆవిడ వారి భర్తకి కుమారుడికి ఆరోగ్యం బాగలేక ఉన్న పరిస్థితుల్లో కాల్ మనీకి డబ్బులు తీసుకొని వచ్చి ఆ ఇల్లు తాకట్టు పెట్టి కొడుకుకి భర్తకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్న క్రమంలో వాళ్ళిద్దరూ చనిపోతారు. ఈవిడ ఒక్కటే మిగిలిద్ది, ఆ ఇల్లు ఒకటే ఉండిద్ది, ఆ ఇల్లు కూడా తనఖాలో ఉండిద్ది. న్యాయంగా అయితే ఈవిడ ఒప్పుకొని తీసుకున్నటువంటి డబ్బులు, ఆ డబ్బులు తిరిగి చెల్లించాలి. లేని పక్షంలో ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసే. డబ్బులు తిరిగి చెల్లించలేదు, ఉన్న ఇల్లు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఇల్లు తిరిగి ఇవ్వరు. వారు చట్టం న్యాయ ప్రకారం వెళ్తే ఈవిడ ఆ ఇంట్లో నుండి బయటకు గెంటేసి ఆవిడ రోడ్డును పడేయాలి. ధర్మం ఏంటంటే ఇల్లు వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళకి డబ్బులు కట్టాలి. అలా అని ఈవిడ రోడ్డును పడకూడదు. ఆవిడకి ఏదో ఒకటి జీవనోపాధికో లేకపోతే ఇంకోటో ఆధారం చూపించగలగాలి. నేను ఆధారం చూపించే కార్యక్రమాన్ని తీసుకుంటా. ఓకే, డన్ డన్. సరే, ధర్మానికి న్యాయానికి ఉన్న వేరియేషన్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న కేసు ఏదైతే ఉంటే అది సాయి కృష్ణ కేసు. సాయి కృష్ణ కేసులో పదే పదే అందరూ కూడా అనేకమైన చర్చలు ఉన్నాయి. అసలేంటి, నిజంగానే సిఐ నాగరాజు అతన్ని కొట్టి చంపేశాడా? అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఇది కృష్ణలంక విజయవాడలో దాదాపు 2-3 దశాబ్దాల క్రితం వరకు కూడా మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ ఇటువంటి కేసు వచ్చి ఉండదు. లాకప్ డెత్తుల కేసులు విన్నాం మనం, ఎన్కౌంటర్లు చేసిన కేసులు చూసాం. అనేక మంది క్రిమినల్స్ నేరం చేసి పారిపోతున్న సందర్భంలో, పోలీసుల మీద తిరగబడిన సందర్భంలో ఆ నేరస్తుల్ని ఎన్కౌంటర్లు చేసినవి చూసాం. విజయవాడలోనే బుడ్డా శంతన్ గారి ఎన్కౌంటర్ కానివ్వండి, ఇట్లాగా అనేక మంది చూసాం. ఇవన్నీ కూడా చూసాం. కానీ కృష్ణలంకలో ఇప్పుడు జరిగినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్ కేసు, సిఐ నాగరాజు గారి ఇన్వాల్వ్మెంట్ అనేది ఒక వినూత్నమైనటువంటి కేసుగా మనం తీసుకోవాలి. ఎందుకంటే చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు. ప్రాణం పోసిన తల్లికే బిడ్డను చంపే హక్కు లేదు మన రాజ్యాంగంలో. మన రాజ్యాంగంలో, మన చట్టాలలో ఎటువంటి నేరం చేసినా కానీ చట్ట ప్రకారం శిక్షించాలి అని చెప్పి ఒక రూల్ ఆఫ్ లా ఉంది. ఈవెన్ కసాబ్ లాంటి ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేసినప్పుడు కూడా వారిని చట్ట ప్రకారమే మనం కేసులు పెట్టాం, చట్ట ప్రకారమే విచారణ చేసాం. ఉరిశిక్ష వేయమని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అది అమలు చేయడానికే 2-3 సంవత్సరాలు టైం తీసుకున్నటువంటి గొప్ప రాజ్యాంగం కలిగినటువంటి దేశంలో మనం ఉన్నాం. అతను నేరస్తుడే అయి ఉండొచ్చు సాయి కృష్ణ అనే వ్యక్తి. అతని మీద గతంలో అనేక కేసులు ఉండొచ్చు, ప్రజెంట్ కూడా కొన్ని కేసులు ఉండొచ్చు. కానీ వారి తల్లిగారు ఇచ్చినటువంటి ఫిర్యాదు కానీ, లేకపోతే మీడియా ద్వారా మనం చూస్తున్నటువంటి కానీ, ఇవన్నీ చూస్తే సాయి కృష్ణని వారు తీసుకొచ్చిన మాట వాస్తవం అనేది మనం నమ్మక తప్పనటువంటి పరిస్థితి. వారి తల్లి వాళ్ళ మేనమామలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి సిట్టు విచారణ వేస్తే, సిట్టు విచారణలో కూడా ప్రస్తుతానికి ఈ రోజుకు ఉన్నటువంటి స్టేటస్ ఏంటయ్యా అంటే, అతన్ని రిమాండ్ పంపించారు, మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ వేసి. అతను తీసుకొచ్చిన మాట వాస్తవం అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అతనితో పాటు మరికొందరు వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉందని గుర్తించారు. సీసీ ఫుటేజ్లు డిలీట్ చేశారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ విధంగా
విచారణ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, మరొక వైపు సిఐ నాగరాజు గారి కోసం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకులు, నిరసనలు తెలియజేస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది. ఏదైతే గతంలో విజయవాడ చరిత్రను చూసుకుంటే కృష్ణలంక ప్రజలు రంగా గారిని గుండెలో పెట్టుకున్నారు. రైట్. వంగవీటి మోహన్ రంగా గారిని జైల్లో ఉండగా ఎన్నికలు జరిగితే ఏదైతే ఇప్పుడు సాయికృష్ణ నివాసం ఉందో ఆ నివాసం ఉన్నటువంటి డివిజన్ నుంచే రంగా గారు జైల్లో నుంచి కార్పొరేటర్గా గెలిచి రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించినటువంటి చైతన్యవంతం కలిగినటువంటి ప్రాంతం కృష్ణలంక. ఆ రోజుల్లో రంగా గారు ఒక వృక్షా కార్మికుడిని పోలీసులు నిర్బంధించి 3rd డిగ్రీ ఇచ్చి, ఆ యొక్క 3rd డిగ్రీ ఇవ్వటం వల్ల అతను చనిపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ఇవాళ ఇంత ఘోరం జరుగుతుంటే ఆ రంగా గారి వారసత్వ వాసనలు ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చేసినటువంటి అన్యాయాలకి, అక్రమాలకి కొమ్ముగాయటం, వారి అనుచరులతో ధర్నాలు చేపించడం అనేది చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇదే కృష్ణలంక నుంచి చలసాని వెంకటరత్నం గారు ఉన్నారు, ఒక వంగవీటి మోహన్ రంగా గారు, ఇట్లాగా విజయవాడలో పుట్టి కృష్ణలంకలో పెరిగి చరిత్రలే మర్చిపోలేనటువంటి నాయకత్వం వహించినటువంటి ప్రాంతం. వీరందరూ ఏం చెప్తారంటే కృష్ణలంక అంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని చెప్తా ఉన్నారు. అంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏముండదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కూడా కృష్ణలంకే. నేను ప్రతిరోజు ఆ కృష్ణలంకలో ఉన్నది లేదు. ప్రతి ఇల్లు తెలుసు నాకు, ప్రతి కుర్రోళ్ళు తెలుసు నాకు, ప్రతి రాజకీయ నాయకుడు తెలుసు నాకు. అక్కడ యూత్ కొంచెం యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉంటారంటే ఇన్ ది సెన్స్, మీరు ఏ ప్రాంతంలోనైనా దారిని పోయే ఒక కుక్కను కొట్టండి, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మిమ్మల్ని ఎవరు అడగరు. మీరు వేరే ఏ ప్రాంతంలో అయినా మీ ఇంట్లో దొంగబడినా మీ పక్కింటోడు వచ్చి పలకరించరు. మీ ఇంట్లో ఒక గొడవ జరుగుతున్నా మీ పక్కింటోడు వచ్చి అడ్డుకోడు, ఏంటి మీరు ఇక్కడ ఏం జరుగుతుందని. ఒక కృష్ణలంక ప్రాంతంలో మాత్రమే రోడ్డు మీద కుక్కను కొట్టినా కానీ నువ్వు ఎందుకు కొట్టావు ఆ కుక్కనని పట్టుకొని అడిగేటువంటి యువత ఉన్నటువంటి ప్రాంతం అది. ఓకే. నీ సమస్య వస్తే నా సమస్యగా భావించి నీకు అడ్డుగా నిలబడేటువంటి యువకులు, మంచి చైతన్యం కలిగినటువంటి యువత నాయకత్వం ఉన్నటువంటి ప్రాంతం కృష్ణలంక. అక్కడ గంజాయి బ్లేడ్ బ్యాచ్ అనేది ఉన్నది అనేది నేనైతే ఏకీభవించను. ఓకే. ఎవరైనా ఒకళ్ళిద్దరు వేరే ప్రాంతం నుంచి వచ్చి గంజాయి సేవించి అక్కడేదో చిన్న చిన్న గొడవలు పడి ఇన్వాల్వ్ అయిన సందర్భం ఏమన్నా ఉన్నాయేమో తప్ప అక్కడ గంజాయి యాక్టివిటీస్ లేవు, బ్లేడ్ బ్యాచ్ అంతకన్నా లేవు. ఈ విజయవాడ మహానగరంలో బోర్ వేస్తే డైరెక్ట్గా నీళ్లు ఏ ప్రాంతం నుంచి కూడా తాగలేరు. అది ఒక కృష్ణలంకలో నుంచి బోర్లో నుంచి వచ్చిన వాటర్ మాత్రమే తాగగలుగుతాం. దోమలు ఉండవు, అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. బయట ఎక్కడ మీరు నివాసం ఉన్నా, మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే, ఇంట్లో ఆడపిల్లల్ని పెట్టి వెళ్ళాలన్నా కొంచెం ఏమన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండిద్దేమో కానీ సీసీ కెమెరాలు లేనప్పటికీ కూడా కృష్ణలంకలో మీరు ఏదైనా ఊరు వెళ్ళినా మీ భార్య పిల్లలు కానీ ఎవరైనా ఆడపిల్లలు కానీ ఇంట్లో ధైర్యంగా ఉండవచ్చు. ఓకే. అక్కడ ఎటువంటివి లేవు. కావాలని ఒక ప్రాంతం మీద బురద జల్లే ఒక కుట్రే తప్ప ఇది వేరేటి కాదు. కొంతమంది వ్యక్తులు మారాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. కేవలం మేము వారసులం అని చెప్పుకొని రాజకీయాలు చేసే రోజులు పోయినాయి. ఏదైతే కళాశాలలో విద్యార్థి ఎన్నికలు, విద్యార్థి పాలిటిక్స్ అనేవి లేకోకుండా పోయినాయో ఆ రోజు నుంచే విద్యార్థుల్లో ఒక విధమైనటువంటి సత్తువ పోవటం, అంటే సమాజం పట్ల ఆ యువకుడికి ఉన్నటువంటి బాధ్యత తెలియకపోవటం, ఆ యువకుడిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు నిద్రపోవటం, ఎంతసేపు ఫోనులకి లేకపోతే ఆల్కహాల్కి లేకపోతే ఎంజాయ్మెంట్లకి, ఈ విధంగా మత్తు పదార్థాలకి కొంతమంది స్టూడెంట్స్ బానిసలు అయిపోయి వారి జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే యువతలో మార్పు రావాలి, సమాజం పట్ల వారికి బాధ్యత పెరగాలి అంటే ఖచ్చితంగా కళాశాలల్లో, యూనివర్సిటీల్లో విద్యార్థి రాజకీయాలు మళ్ళీ తీసుకురావాలని నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్. ఇక్కడ కృష్ణలంక కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కొంత
రాజకీయ కోణం కూడా ఉంది. కొంతమంది పెద్ద వ్యక్తులు ఈ సిఐ నాగరాజు గారికి ఇదంతా చేయించారని చెప్తున్నారు. ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతూ ఉంది. పత్రికల్లో కానీ కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో మనకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా తెలిసిన సమాచారం కానీ ఇది 100కి 100 పాళ్ళు లాకప్ డెత్ జరిగింది, 3rd డిగ్రీ యూజ్ చేయటం జరిగింది, సీసీ ఫుటేజ్లు మాయం చేయడం జరిగింది. అట్లాగే కొంత రాజకీయ కోణం కూడా ఉంది కాబట్టే సిఐ గారికి మద్దతుగా కొంతమంది ఒక పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడికి చెందినటువంటి అనుచరులు మాత్రమే ఈ యాక్టివిటీస్లో కూడా పాల్గొన్నారు. దీని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయమని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా సమాచారం అడిగినట్టు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా దీని మీద సిట్టు విచారణ జరుగుతుంది కాబట్టి దీంట్లో అన్ని నిజాలు బయటకు వస్తాయని నేను ఆశిస్తున్నాను. సార్, ఇక్కడ సిఐ నాగరాజు విషయంలో ఆయన పైన అనేక కేసులు మోపే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఎవిడెన్స్ని కరప్ట్ చేశారని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ గురించి కానీ, లేదంటే కోర్టుకి అసలు నిజాన్ని దాచారని చెప్పేసి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కానీ, తర్వాత వాళ్ళ మదరు రిట్ పిటిషన్ వేశారు. సో వీటన్నిటికీ ఏ సెక్షన్ల కింద ఆయన పైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? అంటే మర్డర్ కేసు కూడా మళ్ళీ ఆల్రెడీ మర్డర్ కేసు నమోదైంది, సాక్ష్యాలను తారుమారు చేశారని నమోదైంది, ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారు అనే ఇది నమోదైంది. అట్లాగే నిర్బంధించినటువంటి ప్రాంతం పై ఆఫీసర్లకు కానీ ప్రజలకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ తెలియజేయలేదనేది సెక్షన్ నమోదైంది. ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లే కొద్దీ చూడాలి. అంటే ఈయన నేను తీసుకురాలేదు, నాకు సంబంధం లేదు అని చెప్పిన ఇది హెబియస్ కార్పస్లో చెప్పారు. కానీ ఏదైతే అన్ఐడెంటిఫైడ్ బాడీ దీన్ని బర్న్ చేయమని చెప్పి ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ ఇచ్చినటువంటి లెటరు ఆయన నాలెడ్జ్లో లేకోకుండా వెళ్ళింది. ఆయన చూడకోకుండానే అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద సాయికృష్ణ మృతదేహాన్ని క్రిమిటేషన్ చేశారని అయితే ఎవరో నమ్మరు, కోర్టు అసలు నమ్మదు. ఎస్హెచ్ఓ ఇది లేకోకుండా ఆ బాడీని అక్కడ నుంచి లిఫ్ట్ చేయరు ముందు. మరి ఆయనకి తెలిసి ఉన్న మాట, ఆయన లెటర్ ఇచ్చిన మాట, ఆయన క్రిమేషన్ చేయించిన మాట వాస్తవం అయితే హెబియస్ కార్పస్ పడినప్పుడే ఆయన తెలియజేయాలి. ఇదే ఫోటోని ఇదే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తిగా నేను ఇది చేసి లెటర్ ఇచ్చాను, క్రిమేషన్ చేయించాను అని నేను చెప్పు ఉండాలి. నేను స్టేషన్కి అయితే తీసుకురాలేదు కానీ ఇలా చేశానని ఆ రోజైనా చెప్పుకుంటూ ఉంటే బాగుండేది కొంత మేరకు. ఇప్పుడు కోర్టును కూడా తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. అట్లాగే ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరకంగానే ఇది తీసుకెళ్ళిపోయి క్రిమేషన్ చేసేయటం అనేది దుర్మార్గం. మన రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం చనిపోయిన మృతదేహానికి కూడా గౌరవప్రదంగా క్రిమేషన్ చేసే హక్కు ఉందన్నమాట. ఓకే, ఊరినే అగౌరవంగా దాన్ని క్రిమిటేషన్ చేయడానికి కూడా లేదు. అవి ఆ మృతదేహంలో గతంలో ఉన్నటువంటి ఆత్మ ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా అవనివ్వండి, ఈవెన్ టెర్రరిస్ట్ ఉగ్రవాద అయినా కానీ క్రిమేషన్ గౌరవప్రదంగా చేసేటువంటి హక్కు ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్లో ఉంది. మనం ఒక బాడీని మనం పోలీస్ ఆఫీసర్గా చూసినప్పుడు ఆయన ఈ బాడీ ఉంది అని ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అతని ఇన్ఫర్మేషన్ మొత్తం రికార్డ్ చేయాలి. ఆ బాడీ పైన ఉన్న మోల్స్, పుట్టుమచ్చలు కానీ, అతను ఒంటి మీద ఉన్నటువంటి షర్టు, ప్యాంటు, ఏమన్నా విజిటింగ్ కార్డ్స్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుద్దామో అని చెక్ చేసి అవన్నీ రికార్డ్ చేయాలి. ఆ బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలి. ఓకే, తర్వాత ఎఫ్ఐఆర్ వేయాలి అనుమానాస్పద మృతి కింద. కుదిరితే అతని యొక్క డిఎన్ఏని కూడా కలెక్ట్ చేసి భద్రపరచాలి. భవిష్యత్తులో ఎవరైనా వస్తే వారికి సంబంధించినటువంటి బాడీయా ఇది కాదా అనేది గుర్తించడం కోసం. ఓకే, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ భద్రపరచాలి. ఆ ఒంటి మీద ఉన్న గాయాలని రికార్డ్ చేయాలి, ఫోటోలు, వీడియోలు తీయాలి. సుమారు 72 గంటల వరకు వెయిట్ చేసి మార్చురీలో ఉంచాలి, పేపర్లో ప్రకటన ఇవ్వాలి. అప్పటికి రానటువంటి సందర్భంలో రెవెన్యూ కార్పొరేషన్ వారికి తెలియజేసి వారి ద్వారాగా ధర్మంగా వారిని తీసుకెళ్ళి గౌరవప్రదంగా క్రిమేషన్ చేయించాలి. ఇంత ప్రాసెస్ ఉంటే సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఈ విధంగా కాల్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా విచారణ జరిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సిట్టును వేయటం జరిగింది. సిట్టు కూడా ఆ విధంగా అడుగులు వేస్తూ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి వ్యక్తిని కూడా చట్ట ప్రకారం శిక్షించడానికి వారి వంతు వారు చేస్తారు. ఒక పక్క ఈ కేసులో ఒక పక్క సిఐ నాగరాజు,
దాదాపుగా 7-8 కేసులు, ఇప్పుడు మీరు చెప్పిన కేసులు 7-8 కేసులు అయింది, నియర్లీ ఒక 10 అవ్వచ్చు ఇదంతా అయిపోయేపాటి. ఇతనికి సహకరించిన వాళ్ళు కూడా చాలా మంది, ఒక 4-5 కానిస్టేబుల్స్ ఉన్నారు, వీళ్ళపైన కూడా వేటు పడే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే మార్కాపురం నుంచి తీసుకొచ్చారని ఆరోపణలు, అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి క్రిమేషన్లో పార్టిసిపేట్ చేసిన, నాలెడ్జ్ ఉండి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల వరకు, పోలీస్ స్టేషన్లో సెంట్రీ దగ్గర నుంచి సిఐ వరకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆధారాలు కనుక సిట్టుతో సేకరించి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి మరణశిక్ష ఖచ్చితంగా పడుతుంది. మరణశిక్ష ఖచ్చితంగా పడుతుంది. మనం రీసెంట్గా తమిళనాడులో మనం చూసాము, దాదాపు 10 మంది మీద లాకప్ డెత్ కేసులో ఎఫ్ఐఆర్ కడితే ఒక అతను చనిపోయాడు, 9 మందికి మరణశిక్ష విధించడం జరిగింది. 3rd డిగ్రీ ఇచ్చి లాకప్ డెత్ చేసినటువంటి ఆఫీసర్లకి. కాబట్టి చట్టాలు ఏమీ ఇదిగా ఉండవు. చట్టం, కోర్టు, న్యాయ వ్యవస్థలో ఏమి అంత కళ్ళు మూసుకొని ఏమి లేవు. ఖచ్చితంగా వీరికి మరణశిక్ష పడుతుంది ఆధారాలు ఉంటే. అయినా మనం ఇప్పుడు ఏఐ యుగంలో ఉన్నాం, ప్రపంచం ఏఐ మీద నడుస్తుంది. రోబోలతో హార్ట్ సర్జరీలు చేసినటువంటి మనం చూస్తూ ఉన్నాం. చంద్రుడి మీదకి వెళ్ళి ఇల్లు కడదామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాం. ఇంత ప్రపంచం అప్గ్రేడ్ అవుతుంటే కొంతమంది పోలీసులు ఏదైతే వీరున్నారో, ఇలాంటి వ్యక్తుల మూలంగా మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చగా ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొట్టడం ఏంటండి? ఒక వ్యక్తిని కొట్టే హక్కు ఎవరిచ్చారు పోలీసు వారికి? అతను తప్పు చేస్తే కేసు పెట్టండి, లేకపోతే కోర్టుకు పంపించండి. ఆయన మళ్ళీ తప్పులు చేస్తున్నాడు, హ్యాబిచువల్ అఫెండర్గా మారాడు అనుకోండి, పీడీ యాక్ట్ లాంటి చట్టాలు ఉన్నాయి, నగర బహిష్కరణ విధించండి. బెయిలే వేసుకోవడానికి వీలు లేకోకుండా ఉండే చట్టాలు, పీడీ యాక్ట్స్ ఉన్నాయి, అవి ప్రయోగం చేయండి. అంతేగాని ఈ విధమైనటువంటి ఇది ధోరణి కరెక్ట్ కాదు. నాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇవాళ నేను అడ్వకేట్గా ఒక సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నానంటే నాకు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్, వాళ్ళతో ఉన్నటువంటి నాకు సన్నిహిత్యం, లాని ఎలాగ మనం ప్రజల కోసం ఉపయోగించాలి అని వాళ్ళతో నేను చర్చించినటువంటి విధానాలు, ఇవన్నీ కారణం. ఒకవైపు అయితే ఇట్లాంటి ఒకళ్ళిద్దరు సిఐల మూలంగా ప్రభుత్వం కూడా ప్రజలకి సమాధానం చెప్పలేని పరిస్థితికి ఒక్కొక్కసారి వస్తూ ఉంది. సరే, ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బాగా చర్చ జరుగుతుంది, సిఐ నాగరాజు కనుక కొత్త రాజకీయ ప్రముఖులు ఉన్నారు, పోలీసు వారు కూడా ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారని చెప్తున్నారు. సిఐ నాగరాజుకి ప్రాణహాని ఉంది అనేది కూడా చర్చ జరుగుతుంది. నిజంగానే ఆయనకి కస్టడీలో ఉండగానో లేదంటే రిమాండ్లో ఉండగానో ఏదన్నా జరిగితే ఏంటి పరిస్థితి అసలు? అంటే గతంలో మనం చూసాము, ఏదైతే పరిటాల రవి గారి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు కానివ్వండి, అలాగే వీరుడు ఎవరు చంపారో, ఎందుకు చంపారో, ఎందుకు చంపుతారో తెలియకోకుండానే ఆ కేసు విచారణ వచ్చేలోపు వీళ్ళు చచ్చిపోతూ ఉంటారు. అట్లాంటివి చూసాము. అయితే అంత ఉంది అని అయితే నేను అనుకోవట్లేదు ఈ పర్టికులర్గా నాగరాజు గారు ఈ సిఐ సాయికృష్ణ కేసులో. ఎందుకంటే సాయికృష్ణ గారి కుటుంబం కూడా కృష్ణలంకలోనే ఉంటారు. వారి మేనమామలు, వారి తల్లి గారికి నాకు డైరెక్ట్ పరిచయం లేకపోయినా వాళ్ళ గురించి తెలుసు నాకు. వారు అటువంటి వ్యక్తులైతే కాదు. ఇక పొలిటికల్ యాంగిల్లో ఎవరి కోసం నాగరాజు గారు ఇటువంటి ఇది జరుగుంటే అది మరి సిట్టు విచారణలో తేలుతుంది. అది కూడా అలాంటిది అయితే జరుగుద్దని అయితే నేను అనుకోవట్లేదు. అలాంటి థ్రెట్ ఆయనకు ఉండిద్దని అయితే నేను అనుకోవట్లేదు. మీరు పరిటాల రవి గారి కేసు చెప్పారు కదా, జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా అమెరికాలో అదే జరిగింది కదా. అతను జైల్లో ఉన్నాడు, మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు, ఉరేసుకున్నాడని చెప్పారు. అంటే ఈ కేసులో అంత ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తీసుకొచ్చి కొట్టినటువంటి పరిస్థితుల్లో అతను తట్టుకోలేకో, లేకపోతే డిహైడ్రేట్ అయిపోయో, ఇంటర్నల్ ఇంజురీస్ జరిగి బ్లీడింగ్ జరిగి చనిపోవటంతోనో అక్కడి నుంచి ఎస్కేప్ అవటం కోసం ఏం చేయాలనే క్రమంలో జరిగినటువంటి ఈ బాడీని తీసుకెళ్లి క్రిమేషన్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. మరి వాస్తవాలు ఏంటనేది సిట్టు తెలుస్తుంది. సరే, ఇక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఆయన ఎలా అరెస్ట్ చేశారంటే కేవలం ఆధారాలు మిస్ అయ్యింది, వీడియో ఏది మిస్ అయింది, సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది, అంతవరకే. కానీ ఎలాంటి ఆధారం దొరకలేదు కదా, ఆయన కొట్టినట్టు కానీ కాల్చి బూడి చేసినట్లు కానీ. ఈసీఐ గారు ఇచ్చినటువంటి లెటర్ ద్వారానే క్రిమేషన్ జరిగిందనేది స్వర్గపూర్లో ఉంది, అదొక్కటే ఆధారం. రెండోది హెవియస్ కార్పస్లో ఆల్రెడీ నేను లెటర్ ఇచ్చాను, ఇతనికి
ఇతను క్రిమేషన్ చేసామనే విషయాన్ని దాచారు. ఓకే. మార్కాపురం నుంచి అతను తీసుకొచ్చినటువంటి వ్యక్తులు సిఐ గారికి ఆ వ్యక్తిని అప్పచెప్పానని చెప్పడం జరిగింది. అతన్ని స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ యూజ్ చేసేటప్పుడు అతనితో పాటు నేను ఆ సెల్లులో ఉన్నానని కొంతమంది ఆ సందర్భంలో స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినవి మనం చూసాం. సాక్షాత్తు సాయికృష్ణ తల్లి నేను చూశాను నా కొడుకుని వీళ్ళు సెల్లో పెట్టి కొట్టడం అని చెప్పింది చూసాం. అలాగే ఆ రిమాండ్ రిపోర్ట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఏదో అమెజాన్ ఏదో సంథింగ్ ఫ్లిప్కార్ట్ ఏదో ఆర్డర్ పెడుతుంటే ఆ ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సాయికృష్ణని అక్కడ నేను చూశాను అని చెప్పడం కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నాయి. అట్లాగే సీసీ ఫుటేజ్ అనేది వాళ్ళ విజయవాడ నగరంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మన విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ గారు కూడా ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టి కెమెరాలని మానిటరింగ్ చేస్తూ నేరాలను అరికట్టడం కోసం ఆయన బాగా కష్టపడుతున్నారు కమిషనర్ గారు. అట్లాంటిది ఈ కృష్ణలంక ప్రాంతంలో ఏదైతే స్వర్గపురి కానివ్వండి, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఆ హైవే ఈ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలలో సీసీ ఫుటేజ్ని డిలీట్ చేశారు. ఈ సీసీ ఫుటేజ్ని డిలీట్ చేయడంతో ఇప్పుడు ఏ నేరం చేయకపోతే డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నేను తీసుకురాలేదు చూసుకోండి అని చూపించవచ్చు. ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి కుట్రని మనకి కనపడుతుంది, కుట్ర కోణం కనపడుతుంది. అలాగే దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ కనుక చేస్తే మీరు అన్నట్టు అనుకోకుండా జరిగినటువంటి ఒక ఇదే, లేకపోతే నిజంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా అనేది కూడా కొంత అనుమానాలకి తావిస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఎన్కౌంటర్లు జరిగినా లేకపోతే లాకప్ డెత్లు జరిగినా వాటికి పాల్పడినటువంటి పోలీస్ ఆఫీసర్లకు అనుకూలంగా రోడ్ల మీద నిరసనలు, ధర్నాలు చేసినటువంటి మనం ఎప్పుడు చాలా తక్కువ చూడాల. కేవలం ఒక నాయకుడు, ఆ నాయకుడు పేరు చెప్తే బాగోదులేండి, ఆయన అనుచరులు మాత్రమే ఈ సిఐ గారికి మద్దతుగా రోడ్డు మీదకి రావడం జరిగింది. వాళ్ళు చెప్తారు సిఐ గారు తప్పు చేయలేదు, ఆయన్ని కాపాడాలి, ఆయన్ని విడుదల చేయాలి, ఆయన వస్తే కృష్ణలంక ప్రశాంతంగా ఉంది, క్రైమ్ అనేది లేదు అని చెప్తా ఉన్నారు. కృష్ణలంకని ఒక గంజాయి ప్రాంతంగా, ఒక బ్లేడ్ బ్యాచ్, ఎన్ని గంజాయి కేసులు కట్టారండి కృష్ణలంకలో, కృష్ణలంక వ్యక్తుల మీద ఈ స్టేషన్లో అని నేను అడుగుతున్నా. ఎన్ని అఫెన్స్ జరిగితే ఎఫ్ఐఆర్లు కట్టారు? ఎఫ్ఐఆరే కదా ప్రామాణికం, క్రైమ్ జరిగింది. ఎన్ని గంజాయి ఎఫ్ఐఆర్లు అయినాయి? ఈ సిఐ గారు వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది 2 సంవత్సరాల నుంచి. ఓకే. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే కూటమి ప్రభుత్వంలో గంజాయి నడిచింది కృష్ణలంక ప్రాంతంలో అని ఈ సమాజంలో ఒక తప్పుడు విషయాన్ని చొప్పించడానికి కొంతమంది రాజకీయ నాయకులు ఆడుతున్న క్రీడ ఇది. ఓకే. అంతే తప్ప ఏం లేదు. ఇంకొకటి, కృష్ణలంక నాగరాజు సిఐ గారు ఉన్నప్పుడు క్రైమ్ జరగలేదు అనేది అవాస్తవం. త్రేతాయుగంలో రాముల వారి వల్లే అవలేదు క్రైమ్ కంట్రోల్, ద్వాపర యుగంలో కృష్ణుడి వల్లే అవలేదు, గతంలో సురేంద్రబాబు ఉన్నప్పుడు క్రైమ్ జరిగింది కమిషనర్గా, ఆయన వెళ్ళిపోయాక క్రైమ్ జరిగింది. అలాగే ఈ కృష్ణలంక సిఐ నాగరాజు గారు రాకముందు క్రైమ్స్ జరిగినాయి ఆ లిమిట్స్లో, ఆయన వచ్చిన తర్వాత క్రైమ్స్ జరిగినాయి, ఆయన వెళ్ళిపోయినాక క్రైమ్ జరుగుతుంది. రైట్. క్రైమ్ అనే దానికి ఒక ట్యాబ్లెట్ అనేది ఏముండదు. ఈ ట్యాబ్లెట్ వేస్తే లేకపోతే ఒక అధికారి వస్తే క్రైమ్ ఆగిపోవటం అనేది ఉండదు. క్రైమ్ 2 సందర్భాల్లో జరుగుద్ది. ఒకటి ఇంటెన్షనల్గా జరుగుద్ది, ఒకటి అనుకోకుండా కోపతాపాల మీద, ఆవేశాల మీద అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది క్రైమ్. వీటిని ఎవరూ ఆపలేరు. ఓకే. వ్యక్తిలో పరివర్తన వచ్చి అతను పరివర్తన చెంది నేరానికి అతను కంట్రోల్ చేసుకున్న సందర్భంలో తప్ప క్రైమ్ని ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. సార్ మీరు చూస్తేనేమో ఇంత కూల్ అండ్ కామ్గా ఉన్నారు, సో పెద్ద ఎవరితో కూడా వైరుధ్యాలు ఉండే అవకాశం లేదు అనిపించి చాలా శాంతంగా కనిపిస్తూ ఉన్నారు. మీకు గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్డ్ గన్ ఉందని విన్నాను. ఎందుకు అసలు ఆ గన్ ఎందుకు, లైసెన్స్డ్ గన్ ఎందుకు మీకు? అంటే నేను నిజంగానే ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే నాకు ఏ వ్యక్తుల మీద కోపం ఉండదు, నాకు ఏ వ్యక్తులతో శత్రుత్వం లేదు. అంటే నా వరకు నాకు ఎవరితో శత్రుత్వం ఉండదు, నేను కేసులు మాత్రమే చేస్తా. ఆ చేసేటువంటి క్రమంలో నా అపోనెంట్స్ నన్ను ఫేస్ చేయాలి అని అంటే
న్యాయపరంగానో లేకపోతే రూల్ ఆఫ్ లా ప్రకారం నన్ను ఎదుర్కోలేక వారు నన్ను శత్రువులుగా భావించినటువంటి సందర్భంలో ఏదైతే చట్టంలో రాజ్యాంగంలో ఆత్మరక్షణకి సెల్ఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొనే నేను గన్ లైసెన్స్ అప్లై చేయటం జరిగింది. ప్రభుత్వం అధికారులు నాకు ఉన్నటువంటి థ్రెట్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఎంక్వైరీ చేసిన తర్వాతే నాకు గన్ లైసెన్స్ ఇవ్వటం జరిగింది. నా ఆత్మరక్షణ కోసమే తప్ప నేను వేరే వ్యక్తుల మీద దాన్ని ప్రయోగం చేయటం అనేది ఏం ఉండదు. ఎప్పుడైనా వాడే అవసరం వచ్చింది? అది వాడే అవసరం రాలేదు, వస్తుందని అయితే ఇప్పుడు దాకా నేను భావించలేదు, రాదనే నేను అనుకుంటున్నా. అది నా ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం కల్పించింది, చట్టం ప్రకారం నాకు ఇవ్వచ్చు అని ఉంది కాబట్టి ఇచ్చారు. మీ క్లోజ్ క్వార్టర్స్లో చాలా ఒకళ్ళిద్దరికి మాత్రమే తెలుసు అనుకుంటా ఈ అంశం. నాకు రీసెంట్గానే తెలిసింది. అవనిగడ్డ ప్రాంతంలో ఫిషర్ మ్యాన్స్తో మీకేంటి సంబంధం అసలు? వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటారంట. మీరు చాలా ఇన్వెస్టిగేషన్ చేసినట్టున్నారు. అవనిగడ్డ నాగేలంకలో నాకు కొంత యూత్ ఫ్రెండ్స్ ఉన్నమాట వాస్తవం. నేను ఎప్పుడైనా ఊరినే ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్కి వెళ్తా తప్ప అక్కడేమి ఇల్లీగల్ క్రిమినల్ యాక్టివిటీస్ నేనేమి అక్కడేం పార్టిసిపేట్ చేయను. నాకు మంచి మిత్రులు ఉన్నారు అక్కడ. వారు సముద్రం మీద వేటకి వెళ్తారు. మన పల్లికారు సామాజిక వర్గానికి చెందిన సోదరులు నాకు మంచి మిత్రులు. అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళతో సరదాగా వెళ్ళి టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాను. ఓకే సార్, ఫైనల్లీ మీరు ఒక పక్కన ఇటు న్యాయవాద వృత్తిలో ఉన్నారు, మరో పక్కన రాజకీయాల వైపు ఉన్నారు. అసలు ఏంటి మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? అంతిమంగా మీ ప్లాన్ ఏంటి? ఏం కోరుకుంటున్నారు? న్యాయవాదిగా ఈ సమాజానికి నేను ఎంతవరకు మేలు చేయగలుగుతాను, చిట్ట చివరి వ్యక్తుల వరకు కూడా ఈ ప్రభుత్వ ఫలాలు అందాలి అనే ఒక సిద్ధాంతం. డబ్బు లేకనో పలుకుబడి లేకనో లేకపోతే ఆ సమస్యని ఫేస్ చేయలేకనో ఏ వ్యక్తి కూడా న్యాయాన్ని డబ్బుతో కొనాలా, కోర్టుకి వెళ్తే డబ్బులు ఖర్చు పెట్టాలా అనే పరిస్థితుల్లో లేకోకుండా ప్రతి వ్యక్తికి నా చేతనైనంత వరకు నేను న్యాయపరంగా పొలిటికల్గా నేను చేయగలిగిన హెల్ప్ చేయగలగాలి. ఆ చేయగలిగే క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని లీగల్గా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యల్ని ఏ విధంగా అయినా తీర్చగలిగేటువంటి ప్లేస్ ఏదైతే రాజకీయాల్లో ఉందో ఆ ప్లేస్కి నేను చేరుకోవాలనేది నా అంతిమ లక్ష్యం. రైట్. అది రాష్ట్ర అధ్యక్షుడా, జిల్లా అధ్యక్షుడా, ఎమ్మెల్యేనా, అది ఏదైనా కానీ ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాక నేను అతని పని చేయలేను అనే ప్లేస్లో నేను ఉండకూడని ప్లేస్కి నేను చేరుకోవాలి. రైట్ రైట్. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక నేతతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.